పేదవాడికి మంచి చేయడాన్ని చూడలేని వారే ఇలాంటి పని చేస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి విమర్శించారు. గత పాలకుల విధానాలను ప్రజలు పక్కన పెట్టారని పట్టాభి అన్నారు. ఈ ప్రభుత్వ విధానం వల్ల మెడికల్ కాలేజీల్లో పేద విద్యార్థులకు 220 సీట్లు వస్తాయన్నారు. ఈ రోజున మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. గత పాలకుల యొక్క విధానాలని పూర్తిగా పక్కకు నెట్టి వారందరినీ కూడా భూస్థాపితం చేసి వాళ్ళు ఒక ప్రజా పరిపాలన తీసుకొచ్చారు. ఇవాళ మెడికల్ కాలేజీల విషయంగా కూడా పేదవారికి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించడం కోసం మాత్రమే ఈ రోజున పీపీపీ విధానంలో ప్రభుత్వ నిర్వహణలో ఈ రోజున మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నాం. దాదాపు 220 సీట్లు మన పేద విద్యార్థులు దక్కబోతున్నాయి. ఇవాళ పేదవాడికి మంచి చేయటం అనేది చూడలేనటువంటి వ్యక్తులు ఆ కడుపు మంటతో ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రజలెవరూ కూడా ఈ కార్యక్రమాలను హర్షించే పరిస్థితి ఉండదు.